హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నుంచి తన రాష్ట్రంలో జిహాదీ లిటరేచర్కు సంబంధించిన ఎటువంటి పుస్తకాలను లేదంటే ఎటువంటి రాతలను కూడా నేను అనుమతించబోను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రతి ఒక్కటి అంటే పుస్తకాలను ప్రచురించిన ఎక్కడైనా ఫేస్బుక్, సోషల్ మీడియా ఇలాంటి వాటిలో కూడా ఈ జిహాదీ వర్సెస్కు సంబంధించి ఎటువంటి కోడ్స్ను ఉపయోగించినా కూడా తాను కఠిన నిర్ణయం తీసుకుంటాను. మన దేశ సెక్షన్ల ప్రకారం ఇది దేశద్రోహ చర్యకు ప్రతీకారంగానే నేను తీసుకుంటాను. కాబట్టి ఇలా ఎవరు చేసినా కూడా నేను ఖచ్చితంగా తీసుకువెళ్ళి జైల్లో వేస్తాను అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులకు దీనికి సంబంధించిన ఆదేశాలను సైతం జారీ చేశారు. ముఖ్యంగా అస్సాంలో అన్సారుల్ బంగ్లా టీం, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సార్ అల్ ఇస్లాం ఈ 3 ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా ఆ రాష్ట్రంలో జిహాదీ లిటరేచర్ను బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలపై నిషేధం ఉన్నా కూడా వీటికి సంబంధించిన సాహిత్యాన్ని ఆ రాష్ట్రంలో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా మిగిలిన ఏ జిహాదీ లిటరేచర్కు సంబంధించిన వర్సెస్ను లేదంటే దానికి సంబంధించిన పదాలను ఉపయోగించినా కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒకటి మనకు గుర్తుకు వస్తుంది. అప్పట్లో భీమా కోరేగావ్ కేసు మనందరికీ తెలుసు కదా. ఈ భీమా కోరేగావ్ కేసులో ప్రముఖులకు బెయిల్ ఇచ్చే సందర్భంలో 2023లో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే నిషేధిత సంస్థలకు సంబంధించిన సాహిత్యం వాళ్ళ ఇంట్లో ఉన్నంత మాత్రాన అది దేశద్రోహ చర్యకు వ్యతిరేకంగా మనం భావించలేం. జనరల్గా ఇంట్లో ఉండవచ్చు, కానీ దాన్ని దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించినప్పుడు మాత్రమే దాన్ని మనం దేశద్రోహ చర్యగా అభివర్ణించాలి అనే విధంగా సుప్రీంకోర్టు గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది కరెక్టా లేదంటే హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయం కరెక్టా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అస్సాం రాష్ట్రం మనందరికీ తెలుసు, మన దేశానికి అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాల్లో అస్సాం కూడా ఒకటి. అలాంటి అస్సాంకు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మియా ముస్లింలు ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఇప్పుడు పెద్ద వర్గంగా ఆ రాష్ట్రంలో ఉంటూ ఉన్నారు. దీనివల్ల ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్యలు ఏర్పడటం లేదంటే వేర్పాటువాద భావనలు వినిపించడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనివల్లనే ఆ రాష్ట్రం మొత్తాన్ని క్లీనప్ చేసేందుకు ఈ మియా ముస్లింలను తమ దేశానికి తిప్పి పంపేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఎవిక్షన్ డ్రైవ్లు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ జిహాదీ లిటరేచర్పై కూడా నిషేధాన్ని విధించారు. ఎందుకంటే ఈ మియా ముస్లింలు లేదంటే ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అన్సరుల్ బంగ్లా టీం లేదంటే జమాతుల్ బంగ్లాదేశ్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన లిటరేచర్ ఏదైతే ఉంటుందో ఆ లిటరేచర్ను అస్సాంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం ఇలాగే ఉండకూడదు, ఈ దేశంపై జిహాద్ లాంటివి చేయాలి, ప్రభుత్వాలు మనల్ని కఠినంగా తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం జిహాద్ చేసి తీరాలి అనే విధంగా ఆ రాష్ట్రంలో కొన్ని రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఈ జిహాదీ లిటరేచర్ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గుర్తించారు. దీన్ని కనుక నిషేధం విధించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో రాడికలిజం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటాయి అని గ్రహించారు. దీనివల్లనే జిహాదీ లిటరేచర్ను ఏ రూపంలో ప్రమోట్ చేసినా కూడా పెద్ద ఎత్తున యాక్షన్ ఉంటుంది అని స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా ఇలా ఏ రూపంలో ఎవరు ప్రమోట్ చేసినా కూడా వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో వేసి తీరుతాను అని స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు. అయితే 2023లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భీమా కోరేగావ్ కేసు ఏదైతే ఉందో మహారాష్ట్ర కేంద్రంగా ఈ భీమా కోరేగావ్ అనే అల్లర్లు చెలరేగాయి. దీనికి మెయిన్ ఉద్దేశం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నక్సలైట్ భావాలున్న వాళ్ళంతా కూడా ఈ అల్లర్లలో చాలా కీలకంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే అనేక మంది ప్రముఖులు, వరవర్రావు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులపై
కేసులు నమోదయ్యాయి. వీళ్ళపై అరెస్టులు, హౌస్ అరెస్టులు కొంతమందిని, డైరెక్ట్‌గా అరెస్టులు మరికొంతమందిని చేశారు. అయితే ఈ అరెస్ట్ చేసే క్రమంలో వీళ్ళ ఇళ్లలో ఈ నక్సలిజం భావాలకు సంబంధించిన సాహిత్యం అనేది ఉంది. ఈ మావోయిస్టులు పార్టీ మొత్తంపై నిషేధం ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన పుస్తకాలను వీళ్ళు తీసుకున్నారు అంటే వీళ్ళకు కూడా ఆ పార్టీతో ఖచ్చితంగా సత్సంబంధాలు ఉంటాయి అనే విధంగా పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేసే క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జనరల్గా ఈ సాహిత్యం ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళను దేశద్రోహులుగా మనం చూడలేము. యూఏపీఏ కింద కేసులు నమోదు చేయడం ఇది చాలా వరకు తప్పు. సో సాహిత్యం ఉంటే మాత్రమే కాదు, ఆ సాహిత్యం నుంచి ప్రజలను రెచ్చగొట్టడము, లేదంటే వాళ్ళలో అల్లర్లు సృష్టించే విధంగా ప్లాన్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మనం దేశద్రోహ చట్టం కింద మేము భావిస్తాం. అంతే తప్ప జస్ట్ వాటికి సంబంధించిన సాహిత్యం, పుస్తకాలు ఇలాంటివి ఇంట్లో ఉన్నంత మాత్రాన మేము పూర్తిగా పరిగణించలేమని 2023లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అస్సాం సీఎం మాత్రం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సాహిత్యం చదివిన ప్రతి ఒక్కరూ కూడా రాడికలైజ్ ఖచ్చితంగా అవుతారు అనేది హిమంత బిశ్వ శర్మ భావనలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం వాటికి సంబంధించిన కోట్స్ కానీ, వర్సెస్ కానీ ఇలాంటివి చదివితే ఖచ్చితంగా మనలో జిహాదీ భావాలు, లేదంటే మావోయిస్టు సాహిత్యాన్ని చదివితే మనలో ప్రభుత్వ వ్యతిరేక భావనలు ఇలాంటివి పెరిగిపోతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశద్రోహంలో భాగమే అని హిమంత బిశ్వ శర్మ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే తన రాష్ట్రంలో మొత్తం జిహాదీ లిటరేచర్కు సంబంధించిన అన్నిటినీ కూడా బ్యాన్ చేసేశారు. ఇకపై నుంచి వీటిని పుస్తకాలు ప్రచురించడం, ఎక్కడైనా ప్రదర్శించడం ఇలాంటివి ఏమీ చేయకుండా మొత్తంగా నిషేధించారు. ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద సంస్థలు నిషేధానికి గురైనా కూడా వీటికి సంబంధించిన సాహిత్యం మాత్రం అస్సాంలో ఇంకా తిరుగుతూనే ఉంది. కాబట్టి వీటిని మొత్తాన్ని బ్యాన్ చేసే మాత్రమే ఈ రాడికలిజాన్ని తగ్గించవచ్చు అని ఆయన పూర్తిగా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా నిషేధం విధించారు. నిజానికి మన దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క అస్సాంలో ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదు, మన యావత్ భారతదేశ వ్యాప్తంగా పంజాబ్లో ఖలిస్తానీ వేర్పాటువాదానికి సంబంధించిన సాహిత్యం, కశ్మీర్లో వేర్పాటువాదానికి సంబంధించిన సాహిత్యానికి సంబంధించి గతంలో అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ప్రముఖ చరిత్రకారులుగా పేరున్న అరుంధతి రాయ్ ఇలాంటి వాళ్ళు కూడా కాశ్మీర్ను ప్రత్యేక దేశం అంటే పేర్కొనడం, వాటికి సంబంధించి పుస్తకాలు రాయడం, మీరు వేర్పాటువాదం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి అని పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలు అండ్ వ్యతిరేకతను పెంచి పోషించే విధంగా దేశద్రోహానికి ఖచ్చితంగా దారి తీసేందుకు మార్గాలుగానే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంతమంది మావోయిస్టులను ఎవరైతే హిడ్మా ఉన్నారో ఆ హిడ్మా గతంలో 200 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు. అలాంటి రాక్షసుడిని భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేసిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానళ్ళు తన గ్రామానికి వెళ్ళడం, వాళ్ళ తల్లిగారితో వీళ్ళు ఇంటర్వ్యూలు ఇలాంటివి చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లే స్పష్టంగా అర్థమవుతుంది. సో వీటన్నిటిని నిషేధించే విధంగా కేంద్రం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. ఇప్పుడు అస్సాంలో ఏదైతే పంథాను అనుసరిస్తూ ఉన్నారో అదే పంథాను యావత్ దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.